ఈ మధ్య కాలంలో కొంతమంది పనిగట్టుకొని మరి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటున్నారు. అసలుకి వాళ్ళు అలా అనడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది అని అంటారు. ఇంకొకటి ఏమంటారు అంటే, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో తన పేరు ఉన్నా కూడా బీజేపీ తనను అరెస్ట్ చేయట్లేదు కాబట్టి మన రాష్ట్రంలో వీళ్ళిద్దరు దోస్తులు అని మాట్లాడతారు. ఇంకొకటి ఏమంటారంటే, కర్ణాటకలో గెలిచింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తే ఇదే ఊపుతోటి దేశమంతా గెలుస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అయిపోతారని చెప్పి నరేంద్ర మోడీ గారికి భయం ఉంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలుకి వీళ్ళు అన్న దాంట్లో నిజమేముంది, అసలు అనడానికి కారణం ఏంది, కావాలని చెప్పి మనుషులని మన తెలంగాణ ప్రజలని ఎందుకు కన్ఫ్యూజన్ లో క్రియేట్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్ ఎందుకు పెడుతున్నారు అన్నదానికి నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాన్ని ఏదో నేను ఒక బీజేపీ కార్యకర్తగా చెప్పను, ఒక లేమన్ గా, ఒక తెలంగాణ బిడ్డగా అసలుకి ఏంది ఈ సినారియో ఏంది, ఎందుకు ఒకరికి ఒకరు కలుస్తున్నారు అంటున్నారు, అసలు కారణం ఏంది అన్నది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళన్నట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారం లాగానే ఒకవేళ అనుకుంటే బీజేపీ టీఆర్ఎస్ దోస్తులనే అనుకుంటే, మీరు కొంతమంది అన్నట్టుగా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఉన్నారు. ఎక్స్ వై కొన్ని మంచి విషయాలలో ఒకరికి ఒకరు సపోర్టు, ఒకరికి ఒకరు హ్యాండ్ ఇచ్చారు, అంటే మంచి సపోర్ట్ చేసుకున్నారు. అలా అని చెప్పి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని నీ సామ్రాజ్యం అంతా నాకు ఇచ్చేసాయి, నేను నిన్ను పొడి చేస్తాను, నేను నిన్ను చంపేస్తాను అని అంటే వై అనే వ్యక్తి ఒప్పుకోడు. ఎందుకు అనంటే తన అస్తిత్వం కాపాడుకోవాలన్న శక్తి, ధైర్యం తనకుంటుంది కాబట్టి తను ఏమంటారంటే, మంచిదానికి సపోర్ట్ చేసినంత మాత్రాన నేను మొత్తం నీకు బానిసనైపోవాలి అని అనుకోవడం మాత్రం తప్పు అని చెప్పి ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ బీఆర్ఎస్ ఏదో కొన్ని మంచి అంశాలకి, మంచి బిల్లులకి ఇష్యూ బేస్ సపోర్ట్ ఒకరికొకరు చేసుకున్నారని చెప్పి బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ కమ్మంటే వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ కావాలంటే వీళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకు? సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఏదో ఒక చిన్న పార్టీ, పొలిటికల్ పార్టీ అయినా సరే మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టిందే వాళ్ళు గెలవాలని చెప్పి, వాళ్ళు ఎదగాలని చెప్పి, కాబట్టి ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకోరు. వాళ్ళ అంటే ఆ వర్కింగ్ ప్రాసెస్ అన్నది సపరేటే ఉంటుంది. సపోర్ట్ అనే ఇష్యూ బేస్డ్ టాపిక్ అన్నప్పుడు అది సపోర్ట్ చేసుకుంటారు. సరే బీఆర్ఎస్ వదిలేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మన దేశ చరిత్రలో 70 సంవత్సరాలు రూల్ చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా మంచి పిల్లల కోసం ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు. దీన్ని బట్టి కొంతమంది ఫేక్ థియరీ చెప్పేవాళ్ళు, అబద్ధపు ప్రచారం చేసే వాళ్ళని బట్టి వీళ్ళిద్దరు దోస్తులా, వీళ్ళిద్దరు దోస్తులు, వీళ్ళిద్దరు దోస్తులు అంటే ఇక మన దేశంలో పొలిటికల్ పార్టీలు ఒకరికొకరు ఏమీ ఉండదా? కేవలం ఇది మాత్రం ఫేక్ ప్రచారం మాత్రమే. ఈ ఫేక్ థియరీ వాళ్ళు మీరు కూడా ఒకసారి గ్రహించుకోండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అనే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటేనా అని చెప్పి ఆలోచించుకోండి. వీళ్ళిద్దరు ఒకటి కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకటి ఎలా అవుతారు? సో కామన్ సెన్స్. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏమంటారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది, ఇక రేపు రాబోయే తెలంగాణ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అని అంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మినిమం 60 సీట్స్ కావాలి. ఒక్కసారి పాస్ట్ 2004 అసెంబ్లీ ఎన్నికలలో అప్పుడు చూద్దాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి 185 సీట్స్ వచ్చాయి. అందులో జిల్లాల వారీగా ఓట్స్ అవి చూసుకుంటే సీట్స్ పరంగా ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కి 5, నిజామాబాద్ లో 6, కరీంనగర్ లో 4, మెదక్ లో 5, రంగారెడ్డిలో 2, హైదరాబాద్ లో 4, మహబూబ్ నగర్ లో 7, నల్గొండలో 6, వరంగల్ లో 5, ఖమ్మంలో 4, అంటే ఓవరాల్ గా 48 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్స్ 185. అందులో మన తెలంగాణ షేర్ వచ్చేసి కేవలం 48 సీట్స్ మాత్రమే. మిగతావి అంతా కూడా ఆంధ్ర అండ్ రాయలసీమ సైడ్ వచ్చాయి. ఇప్పుడు దిస్ ఇస్ 2004. ఇప్పుడు నేను 2009 చెప్తాను. ఇంకా 2004 లో టీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తులు. అప్పట్లో వాళ్ళిద్దరు దోస్తులు అయ్యుండి ఇప్పట్లో కొంతమంది కాంగ్రెస్
వాళ్ళ దోస్తులు అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు బీజేపీ టీఆర్ఎస్ దోస్తులు అని చెప్తారు. అసలు దోస్తులు ఉన్నది వాళ్ళు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు నేను 2009 చూపిస్తాను మీకు. 2009 ఎలక్షన్స్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి 156 వచ్చాయి. అందులో జిల్లాల వారీగా ఆదిలాబాద్ లో 1, నిజామాబాద్ లో 1, కరీంనగర్ లో 3, మెదక్ లో 8, రంగారెడ్డిలో 6, హైదరాబాద్ లో 7, మహబూబ్ నగర్ లో 4, నల్గొండలో 7, వరంగల్ లో 7, ఖమ్మంలో 5. ఓవరాల్ గా అప్పుడు 2009 లో కాంగ్రెస్ కి 54 సీట్లు, అంటే 156 అవుట్ ఆఫ్ తెలంగాణ రీజియన్ కి 54 వచ్చాయి. వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను అన్ని మంచి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి వితౌట్ అలయన్స్ వచ్చినవి 54. 2009 లో వాళ్ళకి అలయన్స్ లేదు. 2004 లో వాళ్ళకి అలయన్స్ ఉండే విత్ టీఆర్ఎస్. అప్పుడు వాళ్ళకు వచ్చిన సీట్స్ 48. ఎప్పుడు కూడా వాళ్ళు 60 రాలేదు, 60 దాటలేదు. అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు అది ఒప్పుకుంటారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ అ టాల్ ఫిగర్. తనకున్న స్టేచర్ కానీ తనకున్న చరిష్మా కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఏదో కర్ణాటకలో గెలిచింది అని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గెలిచిపోతాము అనడము ఎంతవరకు నిజం అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించండి. అది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళల్లో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలా గెలుస్తుంది? నేను ఇప్పుడు సినారియో చెప్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది అని అనేవాళ్ళు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు జిల్లాల వారీగా అంటే ఖమ్మం, నల్గొండ. ఇలా అని చెప్పి వాళ్ళు కంప్లీట్ గా ఫైట్ ఇస్తారా అని అంటే కాదు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది, బీజేపీ కూడా ఒక 2-3 సీట్లలో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది. బీజేపీ పార్టీకి వస్తే నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఈ 4 జిల్లాలలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2-3 సీట్లలోనే టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. ఇంకా మిగతా జిల్లాలలో ఎక్కడ త్రికోణపు పోటీ ఉందనంటే మెదక్, మహబూబ్ నగర్, వరంగల్. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రికోణపు పోటీ ఉంటుంది. ఇంకా బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని రూల్ చేశారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని జిల్లాలలో కూడా వాళ్ళకి అది ఉంటుంది. నేను ఒకటి స్ట్రాంగ్ గా వాళ్ళకి ఛాలెంజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే పదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే మా బెనిఫిషియరీస్ ఉన్నారు, మేము మంచి పనులు చేశాము, మేము రాష్ట్రాన్ని డెవలప్ చేశాం కాబట్టి మేము ఈసారి అధికారంలోకి వస్తాం. ఇక అయ్యా కొడుకులు ఏమన్నా మాట్లాడితే 100 సీట్లు 60 సీట్లు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ రియల్ గా కూడా డెవలప్మెంట్ వాళ్ళకి చేసిన మంచి పనుల మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంటే ₹1 ఖర్చు పెట్టకుండా కేవలం డెవలప్మెంట్ అని చెప్పే ప్రచారంలోకి వెళ్ళి వాళ్ళు గెలవగలుగుతారా? ఐ ఛాలెంజ్. ఇంకొకటి, కొంతమంది ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే వాళ్ళు ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పడానికి కవితక్క అరెస్ట్. కవితక్క లిక్కర్ స్కామ్ లో ఉంది, ఆమె ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బీజేపీయే బీఆర్ఎస్ కి అమ్ముడు పోయి అరెస్ట్ చేయించట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరో కోపం ఉంది వాళ్ళ పైన అని చెప్పి మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ జైల్లోకి తీసుకెళ్లి పోండి అని అంటే అది సాధ్యమవుతుందా? ఒకవేళ మీరు అన్నట్టుగానే అది సాధ్యమే అనుకుందామంటే కవితక్కను ఎందుకు అరెస్ట్ చేపిస్తారు? కవితక్క కోసం టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? బీజేపీ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఏం చేస్తారు? సోనియా గాంధీ పైన కూడా హరాల్డ్ కేసు ఉంది, వాళ్ళు ఏదో స్కామ్ చేశారని చెప్పి. రాహుల్ గాంధీ ఉంది, రాబర్ట్ వాద్రా వాళ్ళ అల్లుడు, ప్రియాంక గాంధీ, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. మనం వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా, పడితే పెద్ద తిమింగలాన్ని పడతారు కానీ చిన్న చేపలను ఎందుకు పట్టుకుంటారు? వై డు దే వేస్ట్ టైం? కాబట్టి కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత, అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ముట్టికాయలు వేస్తుంది. నువ్వేమి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసావు, వీళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఎవరు? పార్టీ వాళ్ళు అనట్లేదు నేను,
వాళ్ళు అక్కడ వర్క్ చేసిన అఫీషియల్స్ వాళ్ళు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు న్యాయం డెఫినెట్ గా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసిన వాళ్ళకు డెఫినెట్ గా కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కామ్ చేశారు అని చెప్పి తను జైలుకి వెళ్లారు. జగన్ గారు ఏం చేశారు, తను ఏదో స్కామ్ చేశారని చెప్పి తను మొత్తము జైల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎవరికి ఎవరు ఆపలేరు, ఎవరి చేతిలో ఏది ఉండదు. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కేవలం కవితక్క అరెస్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళిద్దరు దోస్తులు అనడం అసలు ఎంతవరకు నిజము? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, దేశమంతా కాంగ్రెస్ గెలుస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నది ఎంతవరకు నిజం? నేను నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక లేమన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనే ఇది చెప్పగలిగానంటే మన పాస్ట్ చరిత్ర అవన్నీ చూసుకొని, మన ఎలక్షన్స్ అవన్నీ రిజల్ట్స్ చూసుకుంటే, ఇంకా విశ్లేషణ చేసే వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఇంకా ఎంత బాగా ఆలోచించుకుంటారు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకొని మనమందరం ఆలోచిద్దాం. తెలంగాణ ప్రజలారా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి రాబోయే ఎన్నికలలో ఓటు వేయండి.